హాయ్ హలో వెల్కమ్ టు ద వాయిస్ ఆఫ్ విషాన్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇవాళ వీడియోలో డ్రై ఫ్రూట్ పౌడర్ గురించి పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ అవుతుంది. సో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, గ్రౌండ్ నట్స్, ఇంకా వాల్నట్స్, ఇలా మనం ఎన్ని డ్రై ఫ్రూట్స్ అన్నా మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు యాడ్ చేశాను. డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే కానీ లో టు మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకుంటే మంచిది. సో మరి ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ స్టేజ్ వచ్చాక ఆఫ్ చేసేసుకోవడమే. ఇంకా నేను దీనికోసం పంప్కిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. ఇవి కూడా రోస్ట్ చేసుకోవాలి. ఇవైతే లో ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవడం బెటర్. అండ్ సీడ్స్ అండ్ నట్స్ ఒకేసారి రోస్ట్ చేయకుండా సపరేట్గా చేసుకుంటే బెటర్, ఎందుకంటే ఇవి తొందరగా వేగుతాయి కదా, అందుకోసము. అండ్ నేనైతే ఫ్లాక్ సీడ్స్ కూడా యూజ్ చేస్తున్నాను. అవి లాస్ట్లో యాడ్ చేస్తాను. ఇంకా ఒక 5 మినిట్స్, ఒక 2-3 మినిట్స్ దింపుతా అన్నప్పుడు యాడ్ చేస్తాను, ఎందుకంటే అవి ఇంకా స్పీడ్గా రోస్ట్ అవుతాయి కాబట్టి. సో ఇలా అన్నీ రోస్ట్ చేసుకున్నాక ఫైనల్గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకోవడమే. దీనివల్ల చాలా యూజెసే ఉంటాయి. మనం రెగ్యులర్గా దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మనం ఓట్స్ కానీ ఇంకా రాగి ఫ్లోర్ ఇలాంటివి ఇస్తూ ఉంటాం కదా, దాంట్లో ఒక స్పూన్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ఆర్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేసి డైరెక్ట్గా ఇచ్చేసేయడమే. డైరెక్ట్గా పాలల్లో కూడా వేసుకుంటే కూడా మంచిదే, పాలల్లో కలిపి ఇవ్వడం డైలీ. దానివల్ల వెయిట్ గెయిన్ అవుతారు అండ్ వాళ్ళకి ప్రోటీన్ కూడా మంచిగా అందుతుంది. ఇదన్నమాట ఇవాళ వీడియోలో. నా కమింగ్ వీడియోస్లో చాలా మంచి కంటెంట్ ఉండబోతుంది. కిడ్స్ రిలేటెడ్, ఎడ్యుకేషన్ రిలేటెడ్, ఇలా చాలా మంచి కంటెంట్ ఉండబోతుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లాస్ట్కి అయితే మిక్సీ పట్టేసుకొని ఎయిర్ కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ దాకా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లవ్ యూ ఆల్ గైస్. బాయ్ బాయ్.